హాయ్ హలో నేను మీ ఫనీ వెల్కమ్ టు దిస్ ఇస్ ఫనీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అని ఇప్పటికే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. నాతో పాటు అందరూ రివ్యూస్ చేశారు. బట్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. మేము నానా కష్టాలు పడి షోని ఇంత ఆర్గనైజ్డ్గా ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెడుతుంటే ఆ ఎగ్జైట్మెంట్ అంతా పోగొట్టే విధంగా మీరు కంటెస్టెంట్స్ ఎవరెవరని లీక్ చేసేస్తారా, చెప్తాను రా మీ పని అంటూ ఈ 8th సీజన్కి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు సరికొత్త కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. చాలా చాలా షాకింగ్ విషయం అనమాట. ప్రతి సీజన్లో మేము చెప్పే కంటెస్టెంట్స్ లిస్ట్లో ఆల్మోస్ట్ అందరూ స్టేజ్ మీద అలా దిగిపోతారు. బట్ ఈసారి ఏంటంటే 8th సీజన్ ఆర్గనైజర్స్ చాలా ప్లాన్డ్గా ఉండి మీరు ఇవన్నీ చేస్తారా, మేము ఎలాంటి జలకిస్తామో చూడు, మీకు ఫేక్ లీక్స్ వదులుతాం, మీకు ఫేక్ లిస్ట్ వదులుతాం అంటూ రకరకాలుగా అయితే చేశారు. బట్ ఎంత ఫేక్ లిస్ట్ వదిలినా ఏం వదిలినా మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళలో 40% అయితే రాబోతున్నారు. మిగిలిన 60% ఎవరు ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఒక పేరు అయితే నాకు ఎక్స్ట్రీమ్లీ షాకింగ్గా ఉంది. అఫ్కోర్స్ మనకి ముందు నుంచే బయట వినిపిస్తున్న పేరు ఏంటంటే శేఖర్ భాష కూడా రావచ్చు ఈసారి బిగ్ బాస్ అన్నట్టుగా ఎప్పుడో ఊహించారు. అప్పుడు ఏది జూన్ జూలై టైంలోనే అప్పుడు లైట్గా అలా రూమర్ అయితే వచ్చింది. బట్ ఆ రూమర్ అలా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఏకంగా శేఖర్ భాష కన్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా ఇప్పుడు వచ్చేసింది. సో శేఖర్ భాష ఈస్ గోయింగ్ టు బీ ఆన్ బిగ్ బాస్ 8th స్టేజ్ సెప్టెంబర్ 1st రోజు. నాగార్జున గారి పక్కన శేఖర్ భాష కూడా ఉండబోతున్నారు. ఆయనది ఒక ఏవీ ఉండబోతుంది అనేది మనకి చాలా షాకింగ్ విషయం. ఎందుకు శేఖర్ భాష షాకింగ్ అంటే ఇప్పుడు ఈ శేఖర్ భాషకి చాలా పీక్ టైం అనమాట. ఆయనకి ఆఫ్కోర్స్ ఆర్జేగా ఆయన ఫేమస్ అయినా కూడా ఆర్జేగా కంటే కూడా రీసెంట్గా వచ్చిన ఒక ఇష్యూ వల్ల రాజ్ తరుణ్ ఏదైతే ఇష్యూ అయిందో విపరీతంగా పాపులర్ అయ్యారు. ఒక ఫ్రెండ్ కోసం ఎనీ ఎండ్, ఒక ఫ్రెండ్ వచ్చి అరే నీ కోసం నేను ప్రాణాలు ఇస్తారంటే బొక్కలే నువ్వు ఇవ్వకపోయినావు అన్నట్టుగా మనం అనిపిస్తాం కదా. బట్ ఈ ఫ్రెండ్ మటుకు నిజంగా ఆల్మోస్ట్ ఎండ్ వరకు, అంటే లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే వరకు, లీగల్ కేసెస్ మీద పడతాయని తెలిసినా కూడా, ఫిజికల్ అటాక్స్ జరిగినా కూడా, ఇలా ఏవి జరిగినా కూడా ఫ్రెండ్ కోసం తగ్గకుండా ఎంత ఎండ్ వరకైనా అల్టిమేట్గా వెళ్ళగలిగిన ఒక పర్సన్ అనమాట శేఖర్ భాష. నిజాయితీ అంటే మామూలు నిజాయితీ కాదు, భయంకరమైన నిజాయితీ. ఫేస్ టు ఫేస్గా మాట్లాడేస్తాడు. అడ్డదిడ్డంగా వాగడం కాకుండా పాయింట్ పట్టుకొని దాని మీద ఆయన పెట్టే డిస్కషన్ అండ్ అంత ఆవేశంలో కూడా ఎక్కడ ఒక మాట తూలడం కానీ, ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు తిట్టేయడమో కొట్టేయడమో లాంటివి అస్సలు చేయకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ మనకి రాజ్ తరుణ్ వాళ్ళ వైఫ్ చెప్పు తీసుకొని కొట్టినా కూడా, లైవ్లో మీకు తెలిసినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, అప్పుడు కొట్టినా కూడా తను బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. ఇంకో కళ్యాణ్ దిలీప్ సుంకర్ అనే ఒక లాయర్ లైవ్లో ఆయనని పచ్చిబూతులు తిట్టినా కూడా అప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే సమాధానం చెప్పాడు తప్ప తను ఎక్కడ మాట తోలడం కానీ కొట్టడం కానీ ఇలాంటి చేష్టలు అస్సలు చేయలేదు. చాలా చాలా బ్యాలెన్స్డ్ పర్సన్. అలాంటి బ్యాలెన్స్డ్ పర్సన్ బిగ్ బాస్కి వస్తే చిరిగిపోద్ది లిటరల్గా. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి ఒక షోలో ఎవరన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైనా టాస్క్ పెడితే కొట్లాడడం కానీ ఇలాంటి దెబ్బలాడడం చాలా సాధారణమైన విషయం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆబ్వియస్గా వస్తాయి. కాబట్టి ఇప్పుడు అవతల సైడ్ ఒక కంటెస్టెంట్ వచ్చి నువ్వేంటి నాకు చెప్పేదే ఎల్లవా అంటూ ఇట్లా కొంచెం మాటలు తూలినా కూడా శేఖర్ భాష మాత్రం చాలా బ్యాలెన్స్గా మాటలు అస్సలు తూలకుండా తన పాయింట్ మీద ఏదైతే పాయింట్ మాట్లాడుతాడో అదే పాయింట్ మాట్లాడతాడు తప్ప అది డైవర్ట్ అయ్యి బూదులు మాట్లాడడము కొట్టడము లాంటి చేష్టలు అస్సలు చేయడు. కాబట్టి ఏ పరంగా చూసుకున్నా కూడా శేఖర్ భాష ఎక్స్ట్రీమ్లీ చాలా చాలా సూట్ అవుతాడు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి. అండ్ ఒకవేళ ఇప్పుడు శేఖర్ భాష అలా బ్యాలెన్స్డ్గా ఆయన ఆవేశపడకుండా పాయింటే మాట్లాడుతుంటే ఇప్పుడు నాగార్జున గారు ఏమనొచ్చు వీకెండ్ ఎపిసోడ్స్లో వచ్చి అరే ఆయన అంత అంటున్నా కూడా నువ్వు సపోర్ట్ చేయకుండా అలా ఉండడం అనేది ఎందుకు అలా ఉంటున్నావు అంటే ఆడియన్స్లో మంచి అనిపించుకోవడానికి, వాళ్ళ ఓట్స్ రాబట్టుకోవడానికి ఇలా చేస్తున్నామని నాగార్జున గారు చాలా సాధారణంగా అనేస్తారు అన్నమాట. ప్రతిసారి చాలా సీజన్స్లో మనం చూసినట్టే ఈసారి కూడా శేఖర్ భాషకి అలాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం 99.9% కూడా ఉందన్నమాట. బట్ బేసిక్గా ఆయన నేచరే అది. సో అది మనం ఆల్రెడీ జనాలందరూ పబ్లిక్లో చూసేసారు కాబట్టి, న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ విపరీతంగా చూసేసారు కాబట్టి ఇప్పుడు ఆయన నాగార్జున గారు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా శేఖర్ భాష అది తీసుకోకుండా కూడా ఎవరో హర్ట్ అవ్వరో, ఆయన బేసిక్ నేచర్ అది అంటూ సరిపెట్టుకుంటూ తద్వారా ఓట్లు అనేవి గుద్దే అవకాశం ఫుల్గా ఉంది. నాకు తెలిసి శేఖర్ భాషకు ఆపోజిట్గా ఎంత పెద్ద స్టార్ కంటెస్టెంట్ వచ్చినా కూడా, ఆయనకంటే ఎంత పాపులర్ అయినా కూడా పర్సనల్గా శేఖర్ భాషని ఇష్టపడే వాళ్ళు, ముఖ్యంగా రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల
పాజిటివిటీ పెంచుకొని ఇష్టపడిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఓట్లు గుద్దే అవకాశం ఎక్కువ శాతం ఉంది. సో అందుకే బిగ్ బాస్ వాళ్ళు ఇమీడియట్గా శేఖర్ భాషను ఖచ్చితంగా తీసుకురావాలని పట్టుపట్టడం, ఆయన కూడా ఇమీడియట్గా అంత పెద్ద కాంట్రవర్సీ అయినాక కూడా రావాలనుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆయన కెరియర్కి మాత్రం డెఫినెట్లీ చాలా చాలా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నాం ఈ పేర్లు ఆల్మోస్ట్ అందరూ సెప్టెంబర్ 1 స్టేజ్ రోజు మనం చూడబోయే వాళ్ళమే. 1 or 2 మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా 2-3 వీక్స్ తర్వాత వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఆల్మోస్ట్ అందరూ స్టేజ్ పైన మనం డెఫినెట్లీ నాగార్జున గారి పక్కన చూడబోతున్నాం అనమాట. అండ్ దాని తర్వాత నైనిక అని ఒక డీలో తను చేసిన డ్యాన్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. సో ఆవిడ కూడా రాబోతున్నారు ఈసారి బిగ్ బాస్ కి. అండ్ తర్వాత బాగా ఎగ్జైటింగ్ అనిపించిన పేరు ఏంటంటే కిర్రాక్ సీత. ఇక్కడ 7 Arts లో ఇంతకుముందు సరయు వచ్చింది కదా, ఆవిడ ఎందులో అయితే చేసి పాపులర్ అయిందో 7 Arts అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ ఎలాగైతే పాపులర్ అయిందో, కిర్రాక్ సీత కూడా అలాగే పాపులర్ అయ్యి ఈసారి బిగ్ బాస్ కి అయితే రాబోతున్నారు అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ కిర్రాక్ సీత తన ఎంట్రీ అనేది ఓ మై గాడ్ అనే విధంగానే ఉండబోతుంది. ఛానల్ ఓపెన్ చేసి చూడండి, కిర్రాక్ సీత కంటెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి కంటెంట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు రాబోతున్నారా అన్నట్టుగా చాలా షాకింగ్గా అయిపోతారు అనమాట. తర్వాత చూసుకుంటే న్యూస్ రీడర్ కళ్యాణి, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆవిడ కూడా రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలాసార్లు మనం చూసాం ఎన్నో న్యూస్ ఛానల్స్లో, పాపులర్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో ఆవిడ ఫేస్ అనేది మనకి బాగా గుర్తు. ఆవిడ ఫేస్ చూసేసి చాలా ఇమీడియట్గా మనం గుర్తుపెట్టేంత పాపులర్ అనమాట. అండ్ తర్వాత సహారా కృష్ణన్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పేరు. లాస్ట్లో మిస్ ఆంధ్ర కూడా గెలిచిన ఒక టైటిల్ ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా రాబోతున్నారు అలాంగ్ విత్ హర్ అభయ్ నవీన్ అని. పెళ్లి చూపులు కానీ, గీతా గోవిందం కానీ ఇలాంటి చాలా సినిమాల్లో కనబడ్డ ఆర్టిస్ట్. బట్ ఇప్పటికీ ప్రాపర్ బ్రేక్ అయితే రాలేదు. ఆ ప్రాపర్ బ్రేక్ అనేది అందుకే బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుని రాబోతున్నారు అనమాట. బిగ్ బాస్లో బ్రేక్ వస్తే మాత్రం ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే అభిరామ్ వర్మ, ఈయన కూడా చిన్న సినిమాలు హోరా హోరీ అని, నీతో అని, ఏకం అని ఇలాంటి కొన్ని సినిమాలు అయితే చేశాడు. ఎప్పుడు ప్రాపర్ బ్రేక్ అయితే రాలేదు. సో సినిమాల్లో ఆల్రెడీ వచ్చి ఫేడ్ అవుట్ అయిన స్టార్స్ కి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చి ప్రూవ్ చేసుకుంటే, అంటే ఏదైనా టాస్క్ ఇస్తే వాళ్ళు ప్రాపర్గా ఆడి, లేకపోతే ఆర్గ్యుమెంట్ ఉంటే ప్రాపర్గా ఆర్గ్యూ చేయగలిగి, పాయింట్స్ పెడుతూ, నాగార్జున గారి దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతూ, అలా ఇవన్నీ చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి అన్ని జనాలు గమనిస్తారు కాబట్టి 24/7 అన్నీ 3 నెలల పైగా. సో ఆబ్వియస్లీ వాళ్ళందరూ జనాల దృష్టిలో పడి, జనాలంటే మనలాంటి సాధారణ జనమే కాకుండా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా అవుతారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ కళ్ళలో కూడా పడి ఆ విధంగా సినిమా ఛాన్సెస్ దక్కించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలాంటి ఛాన్సెస్ ఏమన్నా అభిరామ్ వర్మకి వస్తాయా, లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్న అభయ్ నవీన్కి వస్తాయా అంటే వస్తే ఆనందమే కదా. బిగ్ బాస్ ద్వారా ప్రూవ్ చేసుకొని మనం వెళ్తే, మనం ఓట్లేసిన కంటెస్టెంట్ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే డెఫినెట్లీ హ్యాపీగానే ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే అంజలి పవన్, ఇంతకుముందు చాలా సీజన్స్లో వస్తారు అనుకున్న కంటెస్టెంట్ ఈసారి అయితే డెఫినెట్లీ రాబోతున్నారు. నాగార్జున గారి పక్కన చూడబోతున్నాం ఇవన్నీ. సో తను కన్ఫర్మ్ అయినట్టుగా తెలిసిన తర్వాత హీరో ఆదిత్య ఓం లాహిర్లో లాంటి ఎన్నో సినిమాల్లో చేసేసి, మోస్ట్లీ లాహిర్లో బాగా పాపులర్ అయ్యి ఆయన యాక్టింగ్కి కూడా చాలా నవదీప్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కామెడీ కానీ జనరేట్ చేయగలిగిన ఒక కంటెస్టెంట్ వస్తే మటుకు చాలా చాలా బాగుంటుంది. చాలా ఫన్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత సీరియల్లో నిఖిల్, అమ్మాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈయనకి. అబ్బో నిఖిల్ గురించి ఒక వీడియో పెడితే అందులో నిఖిల్ అని మెన్షన్ చేస్తే కింద ఎంతమంది కమెంట్లో, అబ్బో నాకు అప్పుడు అర్థమైంది, అచ్చా ఓకే ఈయన బుల్లితెర మహేష్ బాబు అనమాట అని ఫీలింగ్ అయితే వచ్చేసింది. గోరింటాక్ కానీ, అమ్మకు తెలియని కోయిలమ్మ కానీ ఇలాంటి కొన్ని సీరియల్స్లో ఆయన చేశారు. సో హీఈస్ గోయింగ్ టు ఎంటర్ సెప్టెంబర్ 1 రోజు రాబోతున్నారు. అండ్ తర్వాత ఇంకో ఎగ్జైటింగ్ పేరు ఏంటంటే విష్ణుప్రియ గారు అసలు వస్తారా రారా అంటూ చాలా డౌట్గానే ఉండేది. అండ్ మోస్ట్లీ మధ్యలో తను ఇన్స్టాగ్రామ్లో ఇండైరెక్ట్గా పోస్ట్ కూడా పెట్టింది, ఇన్ఫినిట్ అంటూ. అలాంటి కొన్ని పోస్టులు అయితే పెడితే మేబీ కావాలని టీజ్ చేయడానికి పెడుతుందేమో అన్నట్టుగా అందరూ అనుకున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విష్ణుప్రియ కన్ఫర్మ్ అయింది, తను డెఫినెట్లీ బిగ్ బాస్కి రాబోతున్నారు అన్నట్టుగా, ఈసారి రాబోతున్నారు అన్నట్టుగానే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత విస్మయశ్రీ, కృష్ణగాడ్ అంటే ఒక రేంజ్ అని, దిల్సే అని ఇలాంటి కొన్ని సినిమాల్లో ఆవిడ కనిపించారు. పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సో ఆవిడ ప్రాపర్ బ్రేక్ కోసం చూస్తున్నారు. అలాంటి ప్రాపర్ బ్రేక్ కోసం చూసే వాళ్ళకి డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ఆవిడ ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ విస్మయకి మంచి స్కోప్ ఉండే అవకాశం అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే తను చూడటానికి కూడా చాలా బాగున్నారు కాబట్టి. అండ్ ఆల్రెడీ తను ఇండైరెక్ట్గా మెన్షన్ కూడా చేశారు ఆవిడ ఇన్స్టా పేజ్లో, నేను కొన్ని రోజులు ఇన్స్టాలో కనబడకపోవచ్చు ఏమనుకోకండి అన్నట్టుగా ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట ఇండైరెక్ట్గా, బిగ్ బాస్కి వస్తున్నాను
అని చెప్పడానికి. సో అది. అండ్ తర్వాత చూసుకుంటే చెప్పేసామా, యష్మి గౌడ, ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఈవిడ పేరు కూడా కృష్ణ ముకుంద మురారి అని ఇలాంటి సీరియల్స్లో ఈవిడ కూడా కనపడ్డారు. అండ్ పాస్ట్లో కొన్నిసార్లు బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేశారు. బట్ ఈసారి అయితే బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఆవిడ ఏవీ ఇవ్వలేదు. అంటే ఆవిడ ఛానల్లో బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ కానీ ఇంకోటి కానీ ఏవీ పెట్టలేదు. సో ఇండైరెక్ట్గా తను చెప్పేది ఏంటంటే రాబోతున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు అన్నమాట. నాగమణికంఠ ఇంకొక అబ్బాయి, తను కస్తూరి అనే సీరియల్లో కానీ ప్రియ స్వాగతం కృష్ణ అని ఒక యూట్యూబ్ సిరీస్లో కూడా ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్లీ కస్తూరి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యి జనాల నూళ్ళల్లో నాలాడు ప్రతి ఇంట్లో ఉండే ఒక అబ్బాయి లాగా అయిపోయాడు అనమాట. చాలా నిదానంగా నెమ్మదిగా అలా బక్కగా అలా ఉండే, అదే మన ఇంట్లో అబ్బాయిరా అనే ఫీలింగ్ ఇస్తారు ఆ అబ్బాయిని చూసినప్పుడు. సో తను కూడా రాబోతున్నారు. హౌస్లో కూడా మన ఇంటి అబ్బాయిలాగే అలా కలిసిమెలిసి ఉంటాడా లేదా వైల్డ్గా బీభత్సంగా ఫ్యూరియస్గా ఉంటాడు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. 15 మెంబర్స్ని మనం చెప్పుకున్నాం. ఈ 15 మెంబర్స్ మనం చూడబోతున్నాం నాగార్జున పక్కన. అండ్ ఇవాళ 27th ఆగస్ట్, ఇంకో 3-4 డేస్ అయితే మనకి బిగ్ బాస్ అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. ఎప్పటిలాగే రివ్యూస్ అనేవి ఈసారి కుమ్మేసుకుందాం. దాంతోపాటు ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ అయితే ఎలాగైతే ఉందో అలాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. ఆ పేజ్ని లైక్ చేస్తుంటే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సంబంధించిన చిన్న అప్డేట్స్ ఉంటాయి. చిన్న అప్డేట్స్ వీడియోస్ చేయలేం కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ డూ ఫాలో దోస్ పేజెస్ టు. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొడితేనే వీడియోలు ఎక్కువ మందికి బూస్టప్ అవుతాయి. తద్వారా ఇంకా నాకు చేయాలనే ఉత్సాహం అయితే ఉంటుంది. దయచేసి ఆ ఉత్సాహం నాకు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. బాయ్.